చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు బాగా చేసుకుంటున్నారు. ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చూసుకుంటున్నారు. ఇక ముందు ముందు కూడా ఎటువంటి కష్టాలు రావని మేము అనుకుంటున్నాం. ఆయన అన్న పనులన్నీ చేస్తారని మాకు 100% గ్యారంటీ ఉంది. ఇప్పటికీ పెన్షన్ అన్నారు, పెన్షన్ ఇచ్చారు. రేషన్ సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్క పని ఆయన అనుకున్నది చేస్తారని మాకు 100% నమ్మకం ఉందండి. కంపారిజన్ అంటే ఏమి లేదు, చాలా ఉంది. ఇంకా ఆయన అసలు ఏది దేని గురించి ఒక యూత్ జాబుల గురించి పట్టించుకోవడం గాని, మరి పరిపాలన గాని, పోలవరం గురించి గాని, దేని గురించి కూడా ఆయన పట్టించుకున్నది లేదు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నారు, అది అంతే. ఇంకా ఇప్పుడు చాలా బెటర్. అదే 4 సంవత్సరాలు కనుక ఈ బాబు గారే ఉంటే ఈ పార్టీకి పోలవరం అన్ని అయిపోయాయి. ఒక అమరావతి అనేది ఈ పార్టీకి ఒక లెవెల్లో ఉండేది. అది 100%. ఓకే, పర్వాలేదు, బాగుంది. అది కూడా ఏ విధంగా అంటే సంవత్సరానికి 4 బండలు ఫ్రీ బండలు పడిపోతున్నాయి. అదే ఇప్పుడు పరిశ్రమలు అనేది వెనక పడిపోవడం అంటూ లేదండి. తను వస్తేనే ఎక్కడెక్కడ లేని పరిశ్రమలు వస్తాయి. లోకేష్ బాబు గారి గురించి తెలిసిందే, కష్టపడి ఆయన పైకి వచ్చిన మనిషి, ఒకళ్ళ మీద ఆధారపడింది లేదు. అదే టోటల్ గా 100% బాగుంది, బాగుంటది. మళ్ళీ తనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. అంటే ఏమి ఇవ్వట్లేదు పథకాలు అది ఇదని వైసీపీలో పెన్షన్లు 2 రెట్లు పెంచావు కదండి. దానివల్ల గవర్నమెంట్ మంచి బాగుందని అందరూ కూడా చేస్తున్నారండి. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, రోడ్లు వేస్తున్నారు, ఇంకా డ్రైనేజీలు, ఇలా సంక్షేమం చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. గత పరిపాలన విధానం ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా? ఇప్పుడే బాగుందండి. గతంలో అనవసరంగా అన్ని వేస్ట్, డబ్బంతా వేస్ట్ చేశాడు. ఇది ఆటో వాళ్ళకని, వీళ్ళకని, చేపలకని, లేకపోతే వేరే బేరగాళ్ళకని, అలా ఇలా అని వేస్ట్ అంతా చేశాడండి. ఇప్పుడు బాగుందండి. అంటే పథకాలు ఇవ్వట్లేదు అది ఇదని అంటున్నారు. అది ఒట్టి ఆరోపణనండి. ఒకటంటూ 1 by 1 చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. పరిపాలన అయితే మీకు ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడైతే బాగానే ఉంది. రోడ్లన్నీ కూడా నీట్నెస్ అండ్ వెలర్స్ అండ్ వర్కింగ్ కూడా బాగానే ఉంది. అలాగే ఒకవేళ ఎక్కడైనా సరే ప్లాంట్స్ కానీ ఏదైనా ఐటీ కంపెనీస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కాల్ సెంటర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఉద్యోగాలకు కూడా ఇచ్చే అవకాశాలు కూడా గవర్నమెంట్ బాగానే ఉంటుంది. గతంలో తీసుకునేటట్టయితే నీట్నెస్ అయితే బాగానే ఉంటుంది, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు బెటర్ గానే ఉంది కొంచెం. ఓకే, ఉంటుంది సార్. అది ఏ విధంగా అంటే ఉద్యోగ పరంగా అండ్ ప్యూర్ పీపుల్స్ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్. సార్ గతంతో అంటే తన ప్రభుత్వంలో ఉండేటప్పుడు కొంచెం ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కాల్ సెంటర్స్, ఐటీ కంపెనీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. దానికోసం నిరుద్యోగులకు కూడా, చదువుకునే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్వాలేదు సార్, బాగానే ఉంది. ఏ విధంగా అంటే తను ఉద్యోగ అవకాశంలో కానీ నెక్స్ట్ రేషన్ రిక్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది సార్. పరిపాలన సార్ బాగానే ఉందండి. అన్ని విధాలా బాగానే ఉంది. అంటే అప్పుడు అభివృద్ధి లేదు, ఇప్పుడు అభివృద్ధి ఉంది. రోడ్లైనా పెన్షన్ అయినప్పుడు 5 సంవత్సరాలు 250 ఇచ్చేది, ఇప్పుడు ఒకేసారి 4000 ఇచ్చేస్తాను. బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ కదా, అందరం బాగానే ఉంది. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంది. బాగానే ఉంటుందండి. ఇది ఇచ్చారు. ఈ నెల నుండి 2 సిలిండర్ ఇస్తుంది. డబ్బులు పడుతుంది. బాగానే ఉందండి. గతం కానీ ఇప్పుడు చాలా బాగుంది. అన్ని విధాలా బాగానే ఉంది.
టిఫిన్ భోజనం అన్ని పెడతాం 5 రూపాయలకి. చాలా బాగుంటుందండి. పరిపాలన అయితే బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బాగుంది. అప్పట్లో అంటే మరి ఇవే లేదు కదా, అన్న క్యాంటీన్ లేదు, గ్యాస్ సిలిండర్లు లేవు, ఏవీ లేవు. అమ్మఒడి అదేదని అన్నాడు, సంవత్సరం 250 పెన్షన్ ఇచ్చాడు, పెంచింది 3,000. ఇప్పుడు ఒకేసారి 4,000 ఇస్తాడు. మరి ఆ పెన్షన్లన్నీ ఆ పథకాలన్నీ 4,000 సరిపోతాయి. వీళ్ళు కూడా జూన్ నుంచి ఓపెన్ చేస్తామంటాడు కదా అమ్మఒడి ఇవన్నీ. ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. చాలా బాగుంది. ఉంది లేకపోతే 161 సీట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగానే ఉందండి. అంటే అన్ని విధాలుగా, ఏ విధంగా అని కాదు, అన్ని విధాలుగా బాగానే ఉంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఏం చెప్పడానికి కూడా ఇంకా ఎక్కువ రోజులు ఏం అయిపోలేదు కదా, ఈ డెవలప్ అవ్వలేదు అని అనడానికి కూడా మనకి టైం లేదు. అన్ని తర్వాత విజయవాడ వార్త ఇవన్నీ వరదలు ఇవన్నీ వచ్చాయి కదా, మరి అన్ని కూడా మనం కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రాకూడదు, టైం చూసుకుని అప్పుడు చెప్పాలి. అన్ని బాగున్నాయండి, పర్వాలేదు. అప్పుడు మనకి చెప్పక్కర్లేదు ఇంకా మరి దానికి అంటే పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కొంచెం నిత్యావసర ధరలు కొద్దిగా తగ్గిస్తే పర్వాలేదు. చేస్తున్నారు, కృషి ఫలించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పరిశ్రమ వస్తున్నాయి కదా, మనకు కూడా బాగుంటది. కష్టపడుతున్నారు చాలా. మేమైతే ఇంకా బాగుంటది అని అనుకుంటున్నాం అండి. ఉంది నమ్మకం ఉంది. ఉన్నారు, ఎందుకంటే ప్రజెంట్ టైంకి ఫంక్షన్స్ అనేది దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. వాలంటీర్లే వినాలి, ఇప్పుడు అలాగే ఏం కాదు కదా, రావాల్సినవన్నీ అడగకుండా ఇస్తున్నారు. ఆయనకి మరి కొంచెం టైం ఇవ్వాలి. దేనికి చేసినట్టు చేయలేదు కదా ఎవరు కూడా. అది ఉంది, అది చాలా ఉపయోగకరమైంది, చాలా పెట్టాలి కూడా, మంచిది. దానివల్ల ఎంతో మంది పేదలైతే అందరూ బ్రతుకుతున్నారండి. ఆయన 5 రూపాయలకి ఈ రోజులు ఏం వస్తుందండి, అలాంటిది ఒక పూట భోజనం వస్తుందంటే అది చాలా ఇదే బాగుంది.